ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బెండకాయతో చట్నీ తయారు చేస్తాము. బెండకాయతో చట్నీ తయారు చేసేదానికి కావలసిన సామాగ్రి: 1/2 కిలో బెండకాయని శుభ్రం చేసి తుడిచి కట్ చేసి తీసుకోవాలి. 8 టీ స్పూన్లు శనగ విత్తనాలని పొట్టు తీసి ఇలా తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడే ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 8 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఒక బాండ్లీలో బెండకాయని వేస్తూ ఉన్నాను. 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా ఫ్రై అయింది, చాలు. ఇప్పుడు దీన్ని తీసేయాలి. అదే బాండ్లీలో పచ్చిమిరపకాయ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని కూడా బెండకాయను తీసుకున్నాము, దాంట్లోనే తీసుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు, శనగ విత్తనాలు, కొత్తిమీర వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా సుందరమైన చట్నీ తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీయాలి. బెండకాయతో చట్నీ రెడీ.